నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, లేనిదాన్ని రానిదాన్ని పొందని దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది దుఃఖమే. ఉన్నదాన్ని పొందిన దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు జేడీ చక్రవర్తి విషయమే. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను తెలుగు పరిశ్రమ గురించి, అందులో ఉన్న చీకటి కోణాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి. ఈ కోవలోనే యాంకర్ విష్ణుప్రియతో తన రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అవ్వగా జేడీ చక్రవర్తి వాటిపై స్పందించారు. వివరాల్లోకెళితే, గతంలో విష్ణుప్రియ బెట్టింగ్ స్కామ్లో ఇరుక్కొని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్తో మరిన్ని వివాదాలని ఏరుకోరి తెచ్చుకుంటుంది. ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతో అసభ్యకరమైన ఫోటోలని, వీడియోలని అప్లోడ్ చేస్తుందని విష్ణుప్రియపై కొంతమంది కేసులని నమోదు చేయడం, అందుకు తోడు జేడీ చక్రవర్తితో విష్ణుప్రియ సీరియస్ రిలేషన్లో ఉందని, త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు తెరపైకి రావడంతో మొదట ఈ వార్తలపై అటు విష్ణుప్రియ గాని ఇటు జేడీ చక్రవర్తి గాని స్పందించలేదు. గాని తాజాగా జేడీ చక్రవర్తి నటించిన గాయపడ్డ సింహం మూవీ మే 1న రిలీజ్ కానున్న సందర్భంగా అతను కొన్ని ఇంటర్వ్యూస్లో పాల్గొనగా తన రెండో పెళ్లి వార్తల గురించి తను కూడా విన్నాడని, కానీ నిజానికి తనకి విష్ణుప్రియకి ఉన్న సంబంధం గురు శిష్యుల్లాంటిదని, ఏ టైంలోనైనా విష్ణుప్రియకి తను కాల్ చేస్తే ఆమె గురువు గారనే మాట్లాడుతుందని, అసలు ఆ అమ్మాయికి తనకి ఎఫ్ఐఆర్ ఉందనుకోవడం అంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పగా, అందుకు ఆ షో యాంకర్ చాలా మంది హీరోయిన్లు మా గురువు అని డైరెక్ట్ గా చెబుతూనే వారినే పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నారని, అలాగే మీ సంబంధం కూడా ఉండబోతుందా అని అడగ్గా, అందుకు జేడీ చక్రవర్తి స్పందిస్తూ గురువు అంటే విద్యని బోధించేవాడని, తానెప్పుడు విష్ణుప్రియని ఆ దృష్టితో చూడలేదని, ఆమె తనకి ఫిలాసఫికల్లో శిష్యురాలు మాత్రమేనని, ప్రొఫెషనల్ లైఫ్లో గానీ పర్సనల్ లైఫ్లో గానీ తనకి ఎటువంటి సంబంధం లేదని, అంతేకాకుండా ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ విషయం గురించి తానెప్పుడు ఆమెతో మాట్లాడలేదని, తనది విష్ణుప్రియది 3 ఏళ్ల గురు శిష్యుల బంధమని చెప్పి జేడీ చక్రవర్తి తన రెండో పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. జేడీ చక్రవర్తి సౌందర్య పెళ్లాగిపోవడానికి గల కారణాలేంటి? నటి మహేశ్వరి జేడీ చక్రవర్తికి ఉన్న సంబంధం ఏంటి? స్టార్ హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీలోకి ఎందుకు తీసుకురావట్లేదు? జేడీ చక్రవర్తికి రామానాయుడికి ఉన్న గొడవలేంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాగులపాటి శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ జేడీ చక్రవర్తి. ఇతను 1970 ఏప్రిల్ 16న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి నాగులపాటి సూర్యనారాయణరావు, తల్లి కోవెల శాంత. ఇతనికి వైజయంతి అనే అక్క కూడా ఉన్నారు. ఇక జేడీ చక్రవర్తి తండ్రి సూర్యనారాయణరావు గారు రాజమండ్రిలోని జమీందారు ఫ్యామిలీలో జన్మించగా, వీరికి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండడం గమనార్హం. ఇక అలా ఎంత డబ్బున్నా కూర్చొని తినడం నచ్చక డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ఇక ఈ కోవలోనే మ్యూజిక్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కోవెల శాంత గారిని 1965లో పెళ్లి చేసుకోగా, మొదటి సంతానంగా వైజయంతి గారు, రెండో సంతానంగా జేడీ చక్రవర్తి జన్మించారు. జేడీ చక్రవర్తి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివాడు. అలా ఇతను చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తను ఇంటర్లో జాయిన్ అయ్యేసరికి యాక్టింగ్ మీద తన దృష్టి మళ్ళీ తను సినిమాల్లోకెళ్లి హీరో అవ్వాలనుకున్నాడు. ఇక ఈ కోవలోనే తన ఫ్రెండ్స్ ద్వారా ఉత్తేజ్ పరిచయం అవ్వగా, అప్పటికే ఉత్తేజ్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుండడంతో శివ మూవీకి జేడీ చక్రవర్తిని రికమెండ్ చేయాలనుకున్నాడు. ఇక అలా జేడీ చక్రవర్తి అప్పటికే మంచి డబ్బున్న ఫ్యామిలీ నుండి రావడం, సినిమాల్లో తన క్యారెక్టర్ కోసం డబ్బివ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో రామ్ గోపాల్ వర్మ తనకి శివ మూవీలో జేడీ అనే విలన్ పాత్రనివ్వడం ద్వారా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా శివ మూవీ షూటింగ్ సమయంలోనే జేడీ చక్రవర్తికి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కృష్ణవంశీకి మంచి స్నేహం ఏర్పడింది. అలా శివ మూవీ 1989లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు జేడీ చక్రవర్తి చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అప్పటి వరకు విలన్ గా చిన్న చితక పాత్రలు చేస్తున్న జేడీ చక్రవర్తి ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఏబీసీ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాడో, అప్పటి నుండి జేడీ చక్రవర్తిని ఆ బ్యానర్ లో హీరోగా చేపించడం మొదలెట్టాడు.
మొదలుపెట్టాడు. అలా మొదటిగా శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో రూపొందించిన మనీ మూవీ ద్వారా జేడి చక్రవర్తి హీరోగా లాంచ్ అవ్వగా ఆ మూవీ 1993లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే మళ్ళీ నాగేశ్వరరావు డైరెక్షన్ లో 1/2 అనే మూవీలో కూడా యాక్ట్ చేయగా ఆ మూవీ అంతలా ఆడలేదు. ఇక మళ్ళీ శివనాగేశ్వరరావు డైరెక్షన్ లో రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ గా మనీ మనీ అనే మూవీని చేయగా ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో కృష్ణవంశీ జేడి చక్రవర్తిని పెట్టుకొని గులాబీ మూవీని చేయాలనుకున్నాడు. అలా ఈ మూవీకి శ్రీదేవి అక్క కూతురైన మహేశ్వరి హీరోయిన్ గా జేడి చక్రవర్తిని హీరోగా తీసుకోగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే మహేశ్వరికి జేడి చక్రవర్తికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ కృష్ణవంశీ అప్పటికే మహేశ్వరితో వన్ సైడ్ లవ్ లో ఉండి ఆ మూవీ రిలీజ్ అయ్యాక తన మనసులో ఉన్న ప్రేమని వ్యక్తపరచాలనుకుంటున్నప్పుడే జేడి చక్రవర్తి మహేశ్వరి లవ్ స్టోరీ తెలిసి కృష్ణవంశీకి హార్ట్ బ్రేక్ అయి గొడవలు మొదలయ్యాయి. అలా గులాబీ మూవీ 1995లో రిలీజ్ అయినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా పని చేయలేదు. కానీ జేడి చక్రవర్తికి మహేశ్వరితో పెరిగిన సన్నిహిత్యం కారణంగా మృగం, దయ్యం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మహేశ్వరి ఇంట్లో జేడి చక్రవర్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక 2008లో ఆమెకి జయకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్లి చేయడంతో వీరిద్దరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఈ బ్రేకప్ తోనే జేడి చక్రవర్తి జీవితంలో పెళ్లి చేసుకోకూడదనుకున్నాడు. కానీ అప్పటికే జేడి చక్రవర్తికి క్లోజ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు జేడి చక్రవర్తి సౌందర్యని హీరోయిన్స్ గా తీసుకొని ప్రేమకి వేలాయరా అనే మూవీని చేయగా జేడి చక్రవర్తి లవ్ ఫెయిల్యూర్ స్టోరీని తెలుసుకొని అతని బాధని చూడలేక ఎస్వి కృష్ణారెడ్డి గారు సౌందర్యకి జేడి చక్రవర్తికి మంచి సన్నిహిత్యం కుదిరేలా చేసి వీరిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అలా ప్రేమకి వేలాయరా మూవీ తర్వాత వారి ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాలని జేడి చక్రవర్తి సౌందర్యతో ప్రేమకి స్వాగతం అనే మరో మూవీని చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు సౌందర్యని జేడి చక్రవర్తిని కూర్చోబెట్టుకొని మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మంచి జంట అవుతారని చెప్పగా అందుకు జేడి చక్రవర్తి ఒప్పుకున్న సౌందర్య మాత్రం ఎస్వి కృష్ణారెడ్డితో మీరు లేట్ అయ్యారు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పి అటు జేడీకి ఇటు ఎస్వి కృష్ణారెడ్డి గారికి షాక్ ఇవ్వడంతో వీరి పెళ్లి విషయానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ తర్వాత జేడి చక్రవర్తి చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆ తర్వాత దుబాయ్ సీను మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండడం చూసి జేడి చక్రవర్తి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే 45 ఏళ్ల జేడి చక్రవర్తి ప్రొడ్యూస్ చేసిన సావిత్రి మూవీ షూటింగ్ సమయంలో అందులో హీరోయిన్ గా చేసిన అనుకృతి శర్మతో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వారిద్దరికీ అండర్స్టాండింగ్ రావడంతో 2016లో పెళ్లి చేసుకోగా ఇప్పటి వరకు వీరిద్దరికి ఎటువంటి సంతానం కలగలేదు. కానీ వారిద్దరూ అన్యోన్యంగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా జేడి చక్రవర్తి కీలక పాత్రల్లో గాయపడ్డ సింహం అనే మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ మే 1న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ గురించి జేడి చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో అతని మాటలు హల్చల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే అమ్మాయిల్ని ఎదుర్కొనే విషయం గురించి చెబుతూ తాను ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో జరిగిన ఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో తను చిన్న విలన్ పాత్రని చేస్తున్నాడని, ఆ మూవీలోని హీరోయిన్ తనకి మంచి స్నేహితురాలు కావడంతో ఒకరోజు ఆమె తన గెస్ట్ హౌస్ లో ఉంటూ తనని నటుడు సురేష్ ని డిన్నర్ కి పిలిచిందని, అలా తామిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి కలిసి ఆమె దగ్గరికి వెళ్లారని, అలా గెస్ట్ హౌస్ లో అందరూ కూర్చొని మాట్లాడుతుండగా 8 గంటల సమయంలో కాలింగ్ బెల్ మోగిందని, మొదట ఫుడ్ ఆర్డర్ వచ్చిందేమోనని ఆ హీరోయిన్ కిటికీలో నుంచి చూసిందని, అలా వెంటనే టెన్షన్ పడుతూ తామిద్దరిని మంచం కింద దాక్కోమని చెప్పగా కారణం అడిగిన ముందు దాక్కోమని ఆ తర్వాత చెప్తానని చెప్పడంతో తాము అలాగే చేశామని చెప్పుకోవచ్చాడు. ఇక అలా కొద్దిసేపటికి అక్కడికి ఒక స్టార్ ప్రొడ్యూసర్ వచ్చాడని, ఆయన వయసు హీరోయిన్ తాత వయసు ఉంటుందని, తాము మంచం కింద దాక్కొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న తీరు, ఆమెతో ప్రవర్తించిన విధానం చాలా దారుణంగా ఉండిందని జేడీ పేర్కొన్నాడు. అలా నిర్మాత వెళ్లిపోయిన తర్వాత తాము బయటికి వచ్చామని, ఆ హీరోయిన్ నవ్వుతున్నా ఆమె నవ్వు వెనక ఉన్న బాధని మాత్రం తాము అర్థం చేసుకున్నామని, ఆమె ఆ సమయంలో చెప్పిన మాటలు తమని కలిచివేశాయని చెబుతూ, అలా అతను ముసలోడు, వాడి దగ్గర భరించలేని వాసన వస్తున్నా ఏం చేస్తాం, అతను పెద్ద నిర్మాత కదా తప్పదు అని చెప్పగానే ఆ మాటలు విన్నప్పుడు తామిద్దరి కళ్ళల్లో నీళ్ళొచ్చాయని, ఆ అమ్మాయి కూడా ఇష్టపడి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదని, అవకాశాలు, అవసరాలు, పరిస్థితులు తనని అలా మార్చేశాయని
సినిమా ఇండస్ట్రీ బయటికి కనిపించేది ఒకలా ఉంటుందని వాస్తవం మరోలా ఉంటుందని, అందుకే కొంతమంది నటీమణులు కెరియర్ కోసం, అవకాశాల కోసం బలవంతంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ఇండస్ట్రీలో పవర్లో ఉన్నవారు తమ ప్రభావాన్ని ఉపయోగించి కొందరిపై ఒత్తిడి తీసుకురావడం కూడా జరుగుతుందని చెప్పడంతో ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇక జేడి చక్రవర్తి, సురేష్ కలిసి యాక్ట్ చేసిన మూవీ అక్కా చెల్లెళ్ళు కాగా, అందులో జయసుధ, మాలశ్రీ, సితారా హీరోయిన్స్గా చేయగా ఆ మూవీని సురేష్ ప్రొడక్షన్లో చేయడంతో ఇప్పుడు ఆ ముసలి ప్రొడ్యూసర్ రామానాయుడే అని, ఆ ముగ్గురు హీరోయిన్స్లో ఏ హీరోయిన్ని అతను వేధించారనే ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమలో ఎన్నో ఘోరాలు జరుగుతుండగా వాటిని బయట ప్రపంచానికి ఎవరూ చెప్పడానికి సాహసించరని, ముఖ్యంగా స్టార్ హీరోలు తమ కూతుర్లు సినిమాల్లోకి వస్తానంటే ఒప్పుకోరని, ఇందుకు కారణం అక్కడుండే పరిస్థితులు, ఆడపిల్లల పట్ల చూపే ధోరణి వల్లే హీరోలు తమ కూతుర్లని సినిమాల్లోకి తీసుకురావడానికి ఇష్టపడరని, సినిమా ఛాన్సులు కావాలంటే ఎంత పెద్ద స్టార్ కూతురైనా పరిస్థితులకి తగ్గట్లుగా లొంగాల్సిందే అని, అలా స్టార్ల కూతుర్లకే ఈ పరిస్థితి ఉంటే కొత్త వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని జేడి చక్రవర్తి చెప్పడంతో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. జేడి చక్రవర్తి చెప్పిన సన్నివేశంలో ఆ ముగ్గురు హీరోయిన్లో ఎవరని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంగా విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టుకు పైకి తెస్తుందే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయదు. ఇది ఫోక్స్, జేడి చక్రవర్తి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.